అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరే, సరిపోయిందా? అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే మళ్ళొకసారి ప్రజలు ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని సూపర్ 6 ఒకటి అనౌన్స్ చేసి నేనే గ్యారంటీ అంటే నమ్మరని ఒక పథకాల పేరు చెప్తే నమ్మరని గ్యారంటీ అని చెప్పి ఒక మాట చెప్పాడు. గ్యారంటీ చెప్పి 6 నెలలు ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు అయింది. పెన్షన్ ఒకటి తప్ప ఇంకో పథకం చేయాల. గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు, అది కూడా ఏవో 100 లింకులు పెడుతున్నట్టుంది, ఎటాక్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మిగతా 4 పథకాలు ఎటుపోయినాయి అర్థం కావట్లేదు. ప్రజలకు చెప్పింది చేయకపోగా ట్రూ అప్ ఛార్జీల పేరిట మీద మొన్న నవంబర్లో ఒకసారి ఒక 6,070 కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలు పెడతారు. మళ్ళీ రేపు జనవరి నుంచి ఇంకొక 9,600 కోట్లు వసూలుకు, 9,500 కోట్లు అనుకోండి వసూలుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు. నేను పెంచను అని అనేక మీటింగుల్లో చెప్పి ఎలక్షన్లో ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని చెప్పిన పెద్ద మనిషి 6 నెలలు తిరగకుండానే 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ప్రజల మీద భారం వేయడానికి మొత్తం 15,400 కోట్లు. ఇది తెలుగుదేశం పార్టీకి బుద్ధి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకి అధికారంలోకి రావడానికి ఏదో ఒక అబద్ధం చెప్పటం, వచ్చాక తూచని అంటే ప్రజలకు గుర్తుండవలేనో లేకపోతే అడగరలేనో ఆయన ఉద్దేశం ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా రుణమాఫీ రైతులు ఎవ్వరూ డబ్బులు కట్టకండి, నేను వచ్చాక ఎవరు మన సోదరుల మెళ్ళలో అంటే ఆడవాళ్ళు మెళ్ళలో బోసిగా ఉన్నాయి, మీరందరూ ₹1 కూడా బ్యాంకులకు కట్టమాకండి, నేను రాగానే మీ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలకు హామీ అని చెప్పాడు. అది మర్చిపోయాడు. ఒకేసారి రుణమాఫీ అన్నాడు. విడతల వారీగా వాళ్ళకి వడ్డీ కట్టకపో వడ్డీ కొద్ది కడతా చివరికి వాళ్ళని రైతులు డిఫాల్టర్లుగా మార్చారు బ్యాంకుల్లో. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఓకే, అసలు ఆయన చెప్పింది ఒకటి. నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పింది వీడియో ఒకటి మీకు చూపిస్తా. ఇది పులివెందుల్లో మొన్న ఎన్నికల్లో హామీగా ఆయన చెప్పిన మాట. ₹1 కూడా పెంచరన్న మనిషి ఈరోజు ఏ మొహం పెట్టుకొని పెంచుతున్నారు అంటే ప్రజల అమాయకులైనా లేకపోతే ప్రజలను వంచడం సులభమనే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటి మీద రాబోయే రోజుల్లో మేము కూడా పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరోధించే ప్రయత్నాలు కూడా చేస్తామని తెలియజేస్తాం. జరిగిన ఏ సంఘటన జరిగినా కూడా అది ఆ రోజు మా పార్టీకి ఆపాదించడం వాళ్ళకి అలవాటైంది. న్యాయస్థానాలు ఇవాళ నిజం తెలిసినాయి కదా. అయినా వాళ్ళు ఆ సంఘటనలకి పార్టీ నాయకులకి పార్టీకి ఏ సంబంధం ఉండదు. వాళ్ళు ఏదో ఏది జరిగినా దేశంలో ఏది జరిగినా తప్పు ఉంటే ఎదురు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళదని, ఏదన్నా మెప్పు జరిగితే అది వాళ్ళ పక్షాన్ని వేసుకోవటం చంద్రబాబు నాయుడుకి అలవాటు. అదే అంటారు మొదటి సంవత్సరం చెప్పినట్టుగా ఆయన
ప్రతి మంచి ఆయన అకౌంటు, ప్రతి చెడు ఎదుటి వాళ్ళ అకౌంట్ చేయటం ఆయనకు పరిపాటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.